Hi students, good morning students. Welcome to our biology 10th class, first chapter, nutrition, food supplying system, activity 4. ఓకే, బిఫోర్ క్లాస్ మనం ఇది సెలైవరీ గ్లాండ్స్ గురించి, తర్వాత హ్యూమన్లో డైజెస్టివ్ సిస్టమ్ గురించి మనము ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. సో ఈరోజు వచ్చేసి మనకి యాక్టివిటీ 4. సో మనం అనుకున్నాం కదా ఎలిమెంటరీ కెనాల్ అని, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్స్. సో దీన్ని మనము ఈ ఎలిమెంటరీ కెనాల్ అనేది ఇట్ స్టార్ట్స్ విత్ మౌత్ అండ్ ఎండ్స్ విత్ యానస్ అనేసి మనము డిస్కస్ చేసుకున్నాం. సో దీంట్లో మౌత్ని బక్కల్ క్యావిటీ అంటారని, అక్కడ మనకి సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయని చెప్పేసి, టంగు ఇవన్నీ ఉంటాయని, మనం ఇక్కడ ముఖ్యంగా కార్బోహైడ్రేట్ టైలిన్ అనే ఎంజైమ్తో డైజెషన్ అనేది జరుగుతుంది అనుకున్నాం. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఫుడ్ పైప్ ఆర్ ఈసోఫేగస్. సో నెక్స్ట్ ఒకసారి డైజెషన్ స్టార్ట్ అయిన తర్వాత ఫుడ్ మనం స్వాలో చేస్తాం, మింగుతాం. సో అప్పుడు మనకి ఫుడ్ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఫుడ్ పైప్ ఆర్ ఈసోఫాగస్కి వచ్చి చేరుతుంది. సో అక్కడ మనకి ఆ ఫుడ్ మూమెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ యాక్టివిటీ 4లో డిస్కస్ చేసుకుందాం. రెఫర్ టు యాక్టివిటీ 7, యాక్షన్ ఆఫ్ సెలైవా ఆన్ వీట్ ఫ్లోర్ ఇన్ ద చాప్టర్ coordination of life process. That's the way with our body. You can also perform the activity by using Genji boiled rice water. So the soft, so already మనకి యాక్టివిటీ 7లో మనం ఈ కోఆర్డినేషన్ ఆఫ్ లైఫ్ ప్రాసెస్లో చూస్తాము. సో ఇక్కడ మనకి అదేవిధంగా ఏదైనా ఒక రైస్ కానీ ఈ బాయిల్డ్ రైస్ వాటర్ కానీ మనం మింగినట్లయితే స్వాలో చేస్తే అది ఎలా మూవ్ అవుతుంది అనేది ఒకసారి మన ఇంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ జనరల్ యాక్టివిటీసే. ఓకే, ద సాఫ్ట్ ఫుడ్ మిక్స్డ్ విత్ సెలైవా పాసెస్ త్రూ ఈసోఫాగస్ ఆర్ ఫుడ్ పైప్ బై వేవ్ లైక్ మూమెంట్స్ కాల్డ్ పెరిస్టాల్టిక్ మూమెంట్ టు ది స్టమక్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, పెరిస్టాల్టిక్ మూమెంట్. సో ఇది ఆల్రెడీ మనం వినుంటామమ్మా, అదొకసారి ఇదొక అండర్లైన్ చేసుకోండి. ఈ మూమెంట్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఫుడ్ పైప్లో జరుగుతుంది అనమాట. అంటే ఈ ఫుడ్ పైప్లో ఈసోఫాగస్లో మనకి అలా మూమెంట్ అనేది వేవ్ లైక్గా ఉంటుంది అనమాట. వేవ్గా ఉండటం వల్ల సో ఒక్కసారి ఫుడ్ అంతా కూడా మనం సాలో చేసిన డైరెక్ట్గా స్టమక్లోకి రాకుండా కొంచెం కొంచెంగా మనకి స్టమక్లోకి వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ మూమెంట్ని పెరిస్టాల్టిక్ మూమెంట్ అనేసి అంటారు. ఎట్ ద స్టమక్ ఫుడ్ గెట్స్ చర్న్డ్ విత్ గ్యాస్ట్రిక్ జ్యూస్ అండ్ HCl. సో ఒక్కసారి ఈసోఫాగస్ నుంచి ఆ ఫుడ్ పైప్ నుంచి స్టమక్లోకి ఫుడ్ వచ్చిన తర్వాత ఫుడ్ ఏమవుతుంది, గ్యాస్ట్రిక్ జ్యూస్ ఆర్ HClతో మిక్స్డ్ అప్ అవుతుంది. నౌ ద ఫుడ్ ఈజ్ ఇన్ సెమీ సాలిడ్ కండిషన్. ఇది సెమీ సాలిడ్ అంటే మనం తీసుకున్న ఫుడ్ సాలిడ్ కండిషన్లో ఉంటుంది. అది లిక్విడ్ అవ్వచ్చు, సాలిడ్ అవ్వచ్చు. సో అది ఇక్కడికి వచ్చేటప్పటికి స్టమక్లోకి సెమీ సాలిడ్గా మారుతుంది. ద డైజెషన్ ఆఫ్ ఫుడ్ గోస్ ఆన్ యాజ్ మోస్ట్ ప్రోటీన్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ స్మాలర్ మాలిక్యూల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్ పెప్సిన్ యాక్టిన్ ఆన్ దెమ్. సో మనం మౌత్లో టైలిన్ అనే ఎంజైమ్ వల్ల కార్బోహైడ్రేట్ డైజెషన్ స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. ఇక్కడ స్టమక్లోకి వచ్చిన తర్వాత ప్రోటీన్ డైజెషన్ అనేది జరుగుతుంది, బ్రేక్ డౌన్ జరుగుతుంది. డైజెషన్ అంటే మీన్స్ బ్రేక్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ టు సింపుల్ మాలిక్యూల్. సో అక్కడ మనకి ఏ ఎంజైమ్ దాని మీద యాక్ట్ చేస్తుందంటే పెప్సిన్. ఏ ఎంజైమో పెప్సిన్. సో మనం స్టమక్లో ముఖ్యంగా 2 ఇంపార్టెంట్ పెట్టుకోవాలి. అదే ఇప్పుడు ఫుడ్ పైప్ అయితే పెరిస్టాల్టిక్ మూమెంట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మౌత్ వచ్చే సెలైవరీ గ్లాండ్స్ గుర్తుపెట్టుకోవాలి. స్టమక్ వచ్చేటప్పటికి HCl ప్రోటీన్ బ్రేక్ డౌన్ పెప్సిన్, ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఈ HCl అనేది మెయిన్గా మన ఫుడ్లో ఏమన్నా జెమ్స్ ఉంటాయి కదమ్మా, బ్యాక్టీరియా లాంటి వాటిని కూడా కిల్ చేస్తుంది అనమాట. మనం ఎప్పుడు కూడా తెలుసు కదా గ్యాస్ట్రిక్ ట్రబుల్, చాలామంది ఇప్పుడు సఫర్ అవుతుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్. సో ఒకసారి మన ఫుడ్ అనేది తీసుకోకుండా గ్యాప్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే HCl ఎక్కువ స్టమక్లో రిలీజ్ అయిపోయి అది మన వాల్స్ ఆఫ్ స్టమక్ని కొంచెం డ్యామేజ్ చేస్తుంది అనమాట. దాన్ని అల్సర్ అనేసి అంటారు. సో కాబట్టి చాలా డేంజరస్. కాబట్టి మన ఫుడ్ తీసుకోకపోయినా మనం కొంచెం వాటర్ తాగటము అట్లా మనం దీన్ని డైల్యూట్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాఫ్ట్ స్లైమీ substance where some proteins and carbohydrates have already been broken down is called chyme. సో మనకి ఇప్పుడు ఏమన్నాము, ఇక్కడ సెమీ సాలిడ్గా ఉంటుంది అన్నాం. అది మనం కొంచెం స్లిమ్మీగా సబ్స్టెన్స్గా మనకి ఉంటుంది కదా ఈ స్టమక్లోకి చేరిన తర్వాత. అక్కడ మనకి ఆల్రెడీ కొంచెం ప్రోటీన్స్ అనేవి, కార్బోహైడ్రేట్స్ అనేవి కొంచెం బ్రోకెన్ డౌన్ అయి ఉంటాయి. ఓకే, బ్రోకెన్ డౌన్ అయి ఉంటాయి, డైజెషన్ అవ్వాలి, ఇంకా బ్రోకెన్ డౌన్ అయి ఉంటాయి. అలాంటి ఆ మెటీరియల్ని మనం ఖైమ్ అంటారు. ఇట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖైమ్.
సో ఖాయం అంటే ఏంటి అనేది 1 మార్క్ క్వశ్చన్లో కానీ బిట్స్లో కానీ వస్తుంది. సో ఖాయం అండర్లైన్ చేసుకొని నోట్బుక్లో నోట్ డౌన్ చేసుకున్నారంటే ఇవన్నీ మనకి 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ బిట్స్ వీటన్నిటికి ఉపయోగపడతాయి. నౌ ద ఫుడ్ మెటీరియల్ పాసెస్ ఫ్రమ్ ద స్టమక్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. సో ఇప్పుడు మనకి ఫుడ్ ఏమైంది, స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్లోకి వచ్చింది. స్మాల్ ఇంటెస్టైన్లోకి వచ్చినప్పుడు మధ్యలో మనకి డియోడినం ఉంటుంది. ఏముంటుందమ్మా, యూ షేప్డ్ మనకు ఒక పార్ట్ ఉంటుంది ఇక్కడ. సో దీన్ని డియోడినం అంటారు. ఇక్కడలోకి మనకి లివరు, ప్యాంక్రియాజు డైరెక్ట్గా ఓపెన్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫ్యాట్ ఎమల్సిఫికేషన్ జరుగుతుంది లివర్లో. సో అదంతా కూడా నెక్స్ట్ చదువుతాము. సో అక్కడ నుంచి మనకి బైల్ డక్ట్లో నుంచి బైల్ రిలీజ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఫుడ్తో మిక్స్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో అక్కడ నుంచి మనకి స్మాల్ ఇంటెస్టైన్లోకి వస్తుంది. సో ఇక్కడ డయాగ్రామ్ చూసారు కదమ్మా, దీన్ని మనం పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేసి అంటాం. సో ఇక్కడ చూసారా వేవ్ లైక్గా కదులుతుంటుంది అనమాట మూవ్. సో దీన్ని పెరిస్టాల్టిక్ వేవ్ అనేసి అంటారు. దీన్ని పెరిస్టాల్టిక్ వేవ్. ఇది ఈసోఫాగస్ ఆర్ ఫుడ్ పైప్. ఇక్కడ మనకి స్టమక్లోకి వచ్చే కొంచెం కొంచెంగా ఫుడ్ అనేది స్టమక్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో here the ring-like muscles called pyloric sphincters relax to open the passage into the small intestine. The sphincters are responsible for regulating the opening the passage such that only small quantity of the food material may be passed into the small intestine at a time. సో ఒకసారి స్మాల్ ఇంటెస్టైన్లోకి వచ్చాక మళ్ళీ బ్యాక్ రాకూడదు కదా ఫుడ్. సో ఆ మూమెంట్ అనమాట, నిదానంగా అది ఫుడ్ అనేది పాస్ అవ్వటానికి ఈ యొక్క స్ప్లింక్టర్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. అవి నిదానంగా ఫుడ్ని పంపించి మళ్ళీ రిటర్న్ బ్యాక్ లేకుండా చూస్తాయి. ద స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. విచ్ ఆర్గాన్ ఈజ్ ఏ లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ అని అడుగుతారు. అప్పుడు మనము స్మాల్ ఇంటెస్టైన్ రాయాల్సి ఉంటుంది. అండర్లైన్ చేసుకోండి. ఇట్ ఈస్ ద సైట్ ఆఫ్ ఫర్దర్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. అక్కడ వరకు కొంత మనకి డైజెషన్ అయ్యింది. సో రిమైనింగ్ డైజెషన్కి ఇది మనకి ఉపయోగపడుతుంది. సో ఇట్ రిసీవ్స్ ద సెక్రేషన్ ఆఫ్ లివర్ అండ్ ప్యాంక్రియాసిక్ ఫర్ ద పర్పస్. దీస్ జ్యూసెస్ రెండర్ ద ఇంటర్నల్ కండిషన్ ఆఫ్ ద ఇంటెస్టైన్ గ్రాడ్యువల్లీ టు ఏ బేసిక్ ఆర్ ఆల్కలిన్ వన్. సో ఇవంతా కూడా మనకి ఎమల్సిఫికేషన్ జరిగి ఎంజైమ్తో రియాక్ట్ అయిన ఫుడ్ అంతా కూడా మనకి ఆల్కలిక్ వన్గా ఉంటుంది అనమాట స్మాల్ ఇంటెస్టైన్. ఫ్యాట్స్ ఆర్ డైజెస్టెడ్ బై కన్వర్టింగ్ దెమ్ ఇంటూ స్మాల్ గ్లోబ్యూల్ లైక్ ఫార్మ్స్ బై ద హెల్ప్ ఆఫ్ ద బైల్ జ్యూస్ సెక్రెటెడ్ ఫ్రమ్ లివర్. సో మెయిన్ ఇది కూడా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఈ టేబుల్లో మనకి క్లియర్గా ఇస్తాడు, చెప్తాం, అప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి లివర్ ఫ్యాట్స్ ఎమల్సిఫికేషన్లో ఉపయోగపడుతుంది. బైల్ డక్ట్లో నుంచి బైల్ అనేది రిలీజ్ అయ్యి ఆ బైల్ అనేది ఫ్యాట్స్ని డైజెషన్ చేయడంలో మెయిన్గా ఉపయోగపడుతుంది. ఇది కూడా భలే చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్ ఎమల్సిఫికేషన్ అంటారు. ద ప్రాసెస్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎమల్సిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే లివర్లో జరుగుతుంది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బైల్ జ్యూస్ అనమాట. బైల్ జ్యూస్ అనేది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది, బైల్ డక్ట్ నుంచి రిలీజ్ అవుతుంది. సో ఈ బైల్ జ్యూస్ ఫుడ్లో కలిసినప్పుడు ఫుడ్లో ఉన్నటువంటి ఫ్యాట్స్ అనేవి బ్రోకెన్ డౌన్ అవుతాయి అంటే డైజెషన్ అవుతాయి అనమాట. ఆ ప్రాసెస్ని ఎమల్సిఫికేషన్ అంటే ఇట్స్ ఆల్సో వెరీ గన్ షార్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్. సో ప్యాంక్రియాటిక్ జ్యూస్ సెక్రెటెడ్ from pancreas contains enzymes like trypsin for carrying on the process of digestion of proteins and lipase for fats. సో ప్యాంక్రియాటిక్ జ్యూస్ మనకి స్టమక్ కింద మనకి ఇంకొక గ్లాండ్ ఉంటుంది, అది ప్యాంక్రియాస్ అంటాము. ఈ ప్యాంక్రియాస్ అనేది ప్యాంక్రియాటిక్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది. ఇది ఏమి ఎంజైమ్ని కలిగి ఉంటుంది అంటే ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, ట్రిప్సిన్. సో ఇది కూడా ఇంపార్టెంట్, ట్రిప్సిన్ ఫర్ క్యారీయింగ్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ లైపేస్ ఫర్ ఫ్యాట్స్. సో ప్రోటీన్స్ లైపేజ్ ఈ డైజెషన్ అనేది జరగటానికి అది ఇన్వాల్వ్ అవుతుంది. వాల్స్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ సెక్రెట్ ఇంటెస్టైనల్ జ్యూస్, ఇది అడుగుతారు. సో స్టమక్ వచ్చి గ్యాస్ట్రిక్ జ్యూస్ అని, ఇంటెస్టైన్ వచ్చి ఇంటెస్టైనల్ జ్యూస్ అని, తర్వాత ప్యాంక్రియాటిక్ జ్యూస్, ఇవన్నీ ఎక్కడెక్కడ రిలీజ్ అవుతాయి గుర్తుపెట్టుకోవాలి. విచ్ క్యారీ దిస్ ప్రాసెస్ ఫర్దర్ దట్ ఈ స్మాల్ మాలిక్యూల్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ బ్రోక్ డౌన్ ఇంటూ ఫర్దర్ స్మాలర్ మాలిక్యూల్స్. ఇంకా ప్రోటీన్స్ ఏమవుతాయి, ఇంకా స్మాలర్ మాలిక్యూల్స్గా బ్రేక్ డౌన్ అవుతాయి. ద సేమ్ ఈజ్ ద కండిషన్ విత్ ఫ్యాట్స్ కూడా అలాగే బ్రేక్ డౌన్ అవుతుంటాయి. కార్బోహైడ్రేట్స్ డైజెషన్ దట్ స్టార్టెడ్ ఇన్ ద మౌత్ అండ్ డిడ్ నాట్ అక్కర్ ఇన్ ద స్టమక్. సో కార్బోహైడ్రేట్ డైజెషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంట, మౌత్లో స్టార్ట్ అవుతుంది కానీ అక్కడ స్టమక్లో జరగదు. స్టమక్ వచ్చేటప్పటికి ప్రోటీన్ డైజెషన్ జరుగుతుంది అనమాట. అది లివర్కి వచ్చేటప్పటికి ఫ్యాట్స్ డైజెషన్ జరుగుతుంది అనమాట. అట్లా రెజ్యూమ్స్ నౌ యాజ్ ద మీడియం గ్రాడ్యువల్లీ చేంజెస్ ఇన్ ఆల్కలిన్ వన్ అండ్ ద ఎంజైమ్స్ బికమ్ యాక్టివ్ ఫర్ కార్బోహైడ్రేట్ బ్రేక్ డౌన్. సో అదనమాట. ఇక్కడ ఏం అడిగాడు, కార్బోహైడ్రేట్ డైజెషన్ దట్ స్టార్టెడ్ ద మౌత్ అండ్ డిడ్ నాట్ అక్కర్ ఇన్ ద స్టమక్ రెజ్యూమ్స్ నౌ యాజ్ ద మీడియం
gradually changes to an alkaline one and the enzymes become active for carbohydrate breakdown. ఇప్పుడు ఏమవుతాయంటే ఎంజైమ్స్ అనేవి కార్బోహైడ్రేట్ బ్రేక్డౌన్లో యాక్టివ్ అవుతాయి అనమాట. ఈ టేబుల్ చూసుకున్నట్లయితే మీకు నీట్గా ఎంజైమ్స్ ఎలా డైజెషన్లో ఇన్వాల్వ్ అవుతాయి అనేది చూడొచ్చు. సో సమ్ ఎంజైమ్స్ అండ్ జ్యూసెస్ ఆఫ్ ద గట్. సో ఫస్ట్ మనకి ఫుడ్ ఎక్కడికి వస్తుంది మనకి మౌత్కి వస్తుంది. మౌత్లో ఏముంటాయి ఆ క్యావిటీని ఏమంటారు, మౌత్లో ఉన్న క్యావిటీని బక్కల్ క్యావిటీ అంటారు. ఈ బక్కల్ క్యావిటీలో మనకి ఏముంటాయి, సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. ఈ సెలైవరీ గ్లాండ్స్ ఏం రిలీజ్ చేస్తాయి, సెలైవాని రిలీజ్ చేస్తాయి. ఈ సెలైవలో ఏ ఎంజైమ్ ప్రెజెంట్ అయి ఉంటుంది, టైలిన్ ఆర్ సెలైవరీ అమైలేజ్ ఆర్ సెలైవర్ అమైలేజ్ అని కూడా అనొచ్చు. సో టైలిన్ ఆర్ అమైలేజ్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్ డైజెస్ట్ చేస్తాయి, కార్బోహైడ్రేట్ని బ్రోకెన్ డౌన్ చేస్తాయి. సో ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి బ్రేక్ అయ్యి ఎలా మారుతాయి, డెక్స్ట్రిన్స్ అండ్ మాల్టోస్గా మారుతాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి, మౌత్లో జరిగేటటువంటి ప్రాసెస్. నెక్స్ట్ ఫుడ్ ఎక్కడికి వెళ్తుందమ్మా, ఫుడ్ పైప్లోకి వెళ్తుంది. మరి ఫుడ్ పైప్లో ఏం జరుగుతుంది, ఏం చెప్పలేదు కదా అంటే అక్కడ ఏమీ జరగదని అర్థము. అక్కడ ఎంజైమ్స్ రిలీజ్ అవటం కానీ డైజెషన్ కానీ ఏమీ జరగదనమాట. ఫుడ్ పైప్ అనేది ఇట్స్ ఇన్వాల్వ్స్ ఓన్లీ ఫర్ సెండింగ్ ద ఫుడ్ ఫ్రమ్ మౌత్ టు ద స్టమక్. ఓకే, అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి నెక్స్ట్ ఆర్గాన్ ఏంటమ్మా, స్టమక్లోకి ఫుడ్ వచ్చేసింది. స్టమక్లోకి వచ్చేసిన తర్వాత మనకి అక్కడ స్టమక్లో ఏం రిలీజ్ అవుతుంది, గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది రిలీజ్ అవుతుంది. ఏం రిలీజ్ అవుతుంది, గ్యాస్ట్రిక్ జ్యూస్ అనమాట. ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది దానిలో ఏం ఎంజైమ్ ఉంటుంది, పెప్సిన్ అనే ఎంజైమ్ ఉండి ఇక్కడ మనకి ప్రోటీన్స్ మాత్రమే డైజెషన్ అవుతాయి. ఇక్కడ మనకి కార్బోహైడ్రేట్ డైజెషన్ కానీ ఫ్యాట్స్ డైజెషన్ కానీ చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో స్టమక్లోకి వచ్చేటప్పటికి ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ జరిగి అవి పెప్టోన్స్గా మారుతాయి. ఓకే, ఇది ప్రోడక్ట్, ఇది యాక్ట్ దేని మీద అవుతుంది అనేది. మెయిన్ ఫుడ్ అంటేనే త్రీ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. ప్రోటీన్ అనేది స్టమక్లో జరుగుతుంది. తర్వాత మనకి స్టమక్లో నుంచి డియోడినం ద్వారా స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళేటప్పుడు ఈ డియోడినంలో మనకి లివరు, ప్యాంక్రియాస్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. వాటి యొక్క జ్యూసెస్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనకి లివర్ వచ్చేటప్పటికి అది ఏం రిలీజ్ చేస్తుంది, ఇక్కడ డియోడినం. ఈ డియోడినంలోకి మనకి లివరు, ప్యాంక్రియాస్ రెండు అటాచ్ అవుతాయి. సో ఈ డియోడినం అనేది యూ షేప్ ట్యూబ్ అనమాట. ఇట్ ఈస్ కనెక్ట్ విత్ స్టమక్ టు ద స్మాల్ ఇంటెస్టైన్, మధ్యలో కనెక్షన్ ఇది. సో ఈ డియోడినం మనకి ఏది రిలీజ్ చేస్తుంది, బైల్ జ్యూస్. ఈ బైల్ జ్యూస్ అనేది మెయిన్ ఏ ఆర్గాన్ ద్వారా అంటే లివర్ ద్వారా. సో దీనిలో నో ఎంజైమ్స్ అనమాట, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. బైల్లో నో ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. సో కాకపోతే ఇక్కడ మనకు ఉన్నటువంటి లివర్ బైల్ జ్యూస్ అనేది ఎంజైమ్ ఉండదు ఇక్కడ, కానీ జ్యూస్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ. సో బైల్ జ్యూస్ ఇది ఫ్యాట్స్ని ఎమల్సిఫికేషన్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఆఫ్ లార్జర్ టు ద స్మాలర్ గ్లోబ్యూల్స్గా మారుస్తుంది. తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ పార్ట్ ఏంటంటే డియోడినం. ఈ డియోడినంలోకి మళ్ళీ మనకు రెండు ఉంటాయి గ్లాండ్స్, ఒకటి లివరు, ఒకటి ప్యాంక్రియాజ్. ఈ ప్యాంక్రియాజ్ రిలీజ్ చేసే జ్యూస్ని ప్యాంక్రియాటిక్ జ్యూస్ అంటారు. ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఏ ఎంజైమ్ ఉంటుందంటే అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ అమైలేజ్ ఇక్కడ మళ్ళీ మనకు కార్బోహైడ్రేట్, అంటే ఈ రెండిట్లో కార్బోహైడ్రేట్ ఉండదు, మళ్ళీ మనకి ఇక్కడ ప్యాంక్రియాజ్ వల్ల కార్బోహైడ్రేట్ అనేది డైజెషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. సో అవి మాల్టోస్గా మారుతాయి. తర్వాత వచ్చేటప్పటికి మనకి ప్యాంక్రియాజ్లో ఇంకొకటి ఉంది ట్రిప్సిన్ అనేటటువంటి ఎంజైము. ఇది డియోడినంలో ఉంటుంది. డియోడినంలో కూడా ప్యాంక్రియాటిక్ జ్యూస్, అంటే ప్యాంక్రియాస్ ద్వారా మనకి ముఖ్యంగా ఇంకోటి కూడా ఉంది చూసారు ఇక్కడ, ప్యాంక్రియాస్ ఇంటెస్టైనల్ వాల్, ఈ మూడు ఉన్నాయి. సో ఇక్కడ ప్యాంక్రియాస్ అనేది చాలా ఇన్వాల్వ్ అవుతుంది. ప్యాంక్రియాస్ అనేది కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్స్ మూడు డైజెషన్లో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకోవాలి మీకు. ప్యాంక్రియాస్ సో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్స్ని మాల్టోస్ గాను, పెప్టోన్స్ గాను, ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ గాను మారుస్తుంది అనమాట. ఓకేనా, మొత్తం మూడు రకాలైనటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. ఒకటి అమైలేజ్, ట్రిప్సిన్, లైపేజ్. అమైలేజ్, ట్రిప్సిన్, లైపేజ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. అమైలేజ్, ట్రిప్సిన్, లైపేజ్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ విచ్ ఆర్గాన్ ఆఫ్ విచ్ పార్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ అని అడిగితే ఏం చెప్పాలి మనం, ప్యాంక్రియాజ్ అని చెప్పాలి అనమాట, ప్యాంక్రియాజ్. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి పెప్టిడేజెస్ అంటారు. సో ఇది ఇక్కడ మనకి స్మాల్ ఇంటెస్టైనల్ జ్యూసు. సో అక్కడ ఉన్నటువంటి దాన్ని పెప్టిడేజెస్ అనేసి అంటారు. అది పెప్టైడ్స్, అంటే ఇది పెప్టైడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి మళ్ళీ. సో ఇక్కడ మనకి ప్రోటీన్స్ అనేవి పెప్టోన్స్ కానీ పెప్టైడ్స్గా మారుతాయి కదా, అదనమాట. ఈ పెప్టైడ్స్ అమీన్ యాసిడ్స్ లాగా మారుస్తాయి. మెయిన్ అమీన్ యాసిడ్స్ అనేది ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ ద ప్రోటీన్ అనమాట. సో అది తర్వాత వచ్చేటప్పటికి మనకి నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్లోనే సూక్రోజ్ అనేటటువంటి ఎంజైమ్ ఉంటుంది. ఈ సూక్రోజ్ అనేది గ్లూకోజ్గా ఫైనల్గా ఫుడ్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. మనకి అదే కదా కావాల్సింది, ఫుడ్ కన్వర్టెడ్ ఇంటూ యాజ్ గ్లూకోజ్ అనేది ఏంటంటే మనకి ఎనర్జీ గివింగ్ ప్రోడక్ట్ అనమాట. ఓకే, ఏదైనా కూడా డైజెషన్ ఎండింగ్ ప్రోడక్ట్ గ్లూకోజ్. సో ఇది మనకి ఎనర్జీ గివింగ్ ప్రోడక్ట్గా ఇప్పుడు మన ఫుడ్ అనేది రెడీ అయిపోతుంది బికాస్ ఆఫ్ దీస్ ఆర్గాన్స్ ఇన్ డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, ఇక్కడ మన క్వశ్చన్లు ఇచ్చాడు. నేమ్ ద ఎంజైమ్ విచ్ యాక్ట్ ఆన్ కార్బోహైడ్రేట్స్ మీద ఏ ఎంజైమ్స్ యాక్ట్ అవుతున్నాయి మనకంటే ఇక్కడ టైలిన్ అనే ఎంజైమ్ వస్తుంది, తర్వాత అమైలేజ్ వస్తుంది, అట్లా అనమాట. నెక్స్ట్
విచ్ జ్యూస్ కంటైన్ నో ఎంజైమ్స్, ఏ జ్యూస్లో నో ఎంజైమ్స్ ఉండవు అన్నాడు. మనకి ఇక్కడ ఏ జ్యూస్లో నో ఎంజైమ్స్ ఉండవు, బైల్లో నో ఎంజైమ్స్ అనేవి ఉండవు. ఇంకెక్కడైనా ఉండవా చూడండి, అంతే కదా. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఎంజైమ్స్ దట్ యాక్ట్ ఆన్ ప్రోటీన్స్, ప్రోటీన్స్ మీద ఏ ఎంజైమ్స్ యాక్ట్ చేస్తాయి అన్నాడు. ఇక్కడ చూసుకోండి, ప్రోటీన్స్ అంటే ఇక్కడ ఏ ఎంజైమ్ యాక్ట్ చేస్తుంది, పెప్సిన్ ఎంజైమ్ అనేది యాక్ట్ చేస్తుంది, ట్రిప్సిన్ యాక్ట్ చేస్తుంది, పెప్టిడేజెస్ అనేవి యాక్ట్ చేస్తున్నాయి అన్నమాట. ఓకేనా, ఇవన్నీ కూడా. నెక్స్ట్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ డైజెషన్ ఫ్రమ్ ద ఇంటెస్టైన్ టు ద బ్లడ్ త్రూ ద వాల్ ఆఫ్ ఇంటెస్టైన్ ఈజ్ కాల్డ్ అబ్జార్ప్షన్. సో ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ చూసుకున్నట్లయితే మనకు ఆ వాల్ మైక్రోవిల్లే అనేటటువంటి ఉంటాయన్నమాట. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెస్టైన్ కానీ చూసుకున్నట్లయితే ఆ మైక్రోవిల్లే మెయిన్ యొక్క ఫంక్షన్ ఏంటంటే అబ్జార్ప్షన్ అనమాట. ఇప్పటివరకు ఫుడ్ డైజెషన్ అయిపోయింది. డైజెషన్ అయిపోయిన తర్వాత ఈ ఫుడ్ ఎక్కడికి కలవాలి, బ్లడ్కి కలవాలి. సో బ్లడ్లోకి ఎలాగ వెళ్తుంది మరి, డైజెస్టివ్ సిస్టమ్ ఎనర్జీ ఇవ్వదు, జస్ట్ అది కన్వర్ట్ చేస్తుంది. ఫుడ్ని కన్వర్ట్ చేసిన తర్వాత మనకి ఎనర్జీ కావాలి అంటే ఏం చేయాలంటే ఈ ఫుడ్ డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళాలి. ఎలా వెళ్తుంది అంటే బికాజ్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్లో అబ్జార్ప్షన్ అనేది జరిగి అవి ఆ వాల్స్ అనేవి బ్లడ్ కెపిలరీస్తో కనెక్ట్ అయి ఉంటాయి, త్రూ డైరెక్ట్గా బ్లడ్లోకి రీచ్ అవుతుంది. ఇంటర్నల్ ఇంటెస్టైన్ వాల్ హ్యాస్ ఏ నెంబర్ ఆఫ్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ కాల్డ్ విల్లే. ద విల్లే ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా ఫర్ అబ్జార్ప్షన్. బ్లడ్ వెజల్స్ అండ్ లింఫ్ వెజల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ నెట్వర్క్ ఇన్ ద విల్లే. విల్లేలో బ్లడ్ వెజల్స్, తర్వాత ఇవన్నీ మనకి లింఫ్ వెజల్స్ అనేవి ఉంటాయి. ప్రోడక్ట్స్ ఆఫ్ డైజెషన్ ఆర్ అబ్జర్వ్డ్ ఫస్ట్ into the villi and in the form into the blood vessels and lymph vessels. Thus after maximum absorption of food in the small intestine, the rest passes into the large intestine. Here the most of the water present is taken up from this material. This material then expelled through the anus, which is the last part of the alimentary canal. సో మనకి ఆల్మోస్ట్ ఆ అబ్జార్ప్షన్ అంతా కూడా స్మాల్ ఇంటెస్టైన్లో జరిగిపోయి తర్వాత ఆ ఫుడ్ అనేది ఫిల్టర్ అయినటువంటి ఆ ఫుడ్ అనేది ఇంకా అది వేస్ట్ అనమాట, డైరెక్ట్గా లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోయి అది త్రూ యానస్ ద్వారా మనకి బయటకు వచ్చేస్తుంది. దిస్ ప్యాజెస్ ఆఫ్ అన్డైజెస్టెడ్ మెటీరియల్ ఫ్రమ్ ద బాడీ బై ద వే ఇఫ్ యానస్ ఈజ్ కాల్డ్ డెఫికేషన్. సో వాట్ ఈస్ డెఫికేషన్ అంటారు. డెఫికేషన్ అంటే పాసేజ్ ఆఫ్ అన్డైజెస్టెడ్ మెటీరియల్ ఫ్రమ్ ద బాడీ బై ద వే ఆఫ్ యానస్ ఈజ్ కాల్డ్. అంటే యానస్ నుంచి మనకు అన్డైజెస్టెడ్ ఫుడ్ బయటకి వచ్చేయటమే డెఫికేషన్. ఫుడ్ దట్ పాసెస్ అవుట్ ఆఫ్ ద యానస్ స్టిల్ కంటైన్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్, roughages, fibers and either carbohydrates or proteins. We will learn some more points about the coordination about digestive system with other systems in the chapter contain life processes లో మనకి టాపిక్ ఉంది. ఆ టాపిక్లో మనం మిగతా అంతా కూడా అంటే మన ఫుడ్లో కూడా మన అన్వేస్టెడ్ మెటీరియల్ కూడా ఇన్ని ఉంటాయన్నమాట. అవి ఏమవుతాయని మళ్ళీ కూడా చూద్దాము. తర్వాత మనకి ఇది వచ్చేసి అబౌట్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ద హ్యూమన్స్. సో ఇక్కడ మనకి ఫ్లో చార్ట్ అనేది ఇచ్చేసాడు. ఈ ఫ్లో చార్ట్లో మనకి ఫుడ్ అనేది ఫస్ట్ మౌత్లోకి ఎంటర్ అవుతుంది. మౌత్ నుంచి బక్కల్ క్యావిటీ నుంచి ఫ్యారింగ్స్, ఈసోఫాగస్, తర్వాత ఫైలోరిక్ స్టమక్, ఈ ఫైలోరిక్ కార్డియాక్ స్టమక్లోకి వెళ్తుంది. తర్వాత డియోడినము, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, తర్వాత రెక్టమ్ నుంచి యానస్కి వస్తుంది. ఈ డియోడినమ్కి మనకి 2 గ్లాండ్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. దాన్ని బైల్ మరియు ప్యాంక్రియాజ్ అనేసి అంటారు. సో ఇక్కడ మనకి ఎనర్జీ అనేది ఎప్పుడు ఫుడ్ నుంచి వస్తుంది అంటే ఒకసారి మనకి డైజెస్ట్ అయినటువంటి ఆ జ్యూస్ అనేది మనకి ఫుడ్ నుంచి అదే స్మాల్ ఇంటెస్టైన్ నుంచి బ్లడ్లోకి కలిసిన తర్వాత బ్లడ్లో మనకి ఆల్రెడీ ఆక్సిజన్ అనేది ఉంటుంది. లంగ్స్ ద్వారా వచ్చిన ఆక్సిజన్ ఈ ఫుడ్తో రియాక్ట్ అయ్యి మనకి అది ఏటీపీగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఆ ప్రాసెస్ అన్నీ మనం కూడా రెస్పిరేషన్లో చదువుతాం నెక్స్ట్ టాపిక్లో. ఓకేనా. తర్వాత హెల్త్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. ద హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్ యూజువల్లీ ఫంక్షన్స్ రిమార్కబుల్. వర్ కన్సిడర్డ్ హౌ badly we treat it occasion. Sometimes it rebels and whether feels sick to have indigestion. The vomiting is the body's method of ridding itself to unwanted harmful substances from the stomach. The peristaltic movement of the stomach and esophagus reverse their normal direction and the food is expelled. There are many causes of vomiting, but one of the most common is overeating, especially when the food contains highly proportional fat. Vomiting also occurs when we eat something very indigestible or poisonous. సో ఒక్కొక్కసారి మనకేమైందంటే మనం అన్కంట్రోల్గా తినేస్తుంటాం. ఫుడ్ని నచ్చేసింది అనుకోండి, ఫంక్షన్స్లో తినేస్తాం, ఎక్కువ ఫ్యాట్ ఉండేది ఆయిలీ ఫుడ్ తినేస్తాం. మన ఫుడ్ ప్రతి బాడీకి కానీ దేనికైనా కూడా వాటికి ఒక కెపాసిటీ ఉంటుంది అనమాట. దానికి మించి ఏదైనా చేసామంటే అది మనకి ఏమైనా మిషన్ అయినా సరే మనకి రియాక్ట్ అవుతుంది. సో అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా రియాక్ట్ అయ్యి ఆ ఎక్సెస్ ఫుడ్ని, ఆ ఫ్యాట్స్ని మన బాడీకి అది అవసరం లేదనమాట. అలాంటివంతా కూడా వామిటింగ్ ద్వారా బయటకు పంపించేస్తూ ఉంటుంది అనమాట. మన ప్రాసెస్ ఎలాగైతే ఫుడ్ నుంచి యానస్లోకి ఫుడ్ పాసేజ్ అయింది, ఒకసారి రివర్స్ కూడా అవుతుంది అనమాట. అయినప్పుడు మనకి వామిటింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అదే కాదు కారణం చాలా కూడా ఉన్నాయి. మెయిన్ కారణం వచ్చేసి జనరల్ వామిటింగ్స్కి కారణం ఇండైజెషన్, ఎక్సెస్ ఆఫ్ ఫుడ్, ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్స్. ఇక రిమైనింగ్ టైమ్స్ బీపీ హై వచ్చినప్పుడు ఒక్కొక్కసారి కండిషన్స్ వల్ల వామిటింగ్ జరగచ్చు, అది వేరే మళ్ళీ. ఓకే, వెన్ వీ హ్యావ్ ఏ
greenish vomit, usually called bilious or liverish. We get a bitter taste, and it is often the result of having eaten rich meals over several days. The liver is unable to cope with the excessive fat, and we get feeling a nausea. సో మనకి లివర్ అనేది ఏంటంటే ఎక్కువ ఫ్యాట్స్ తీసుకున్నప్పుడు కూడా అది సరిగ్గా ఏం చేస్తుందంటే ఇన్యాక్టివ్ అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు మనకి దీన్ని లివరిష్ అనేసి అంటారు. ఒక గ్రీనిష్ వామిటింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఓకే, సో ఇండైజెషన్ ఇన్ general terms used when there is a difficulty in digestive food. Healthy people can usually avoid problems related to digestion by having simple, well-balanced meals. Eating them in a leisurely manner. So having simple, well-balanced meals, మనకి సింపుల్గా వెల్ బ్యాలెన్స్డ్గా ఉండాలంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎక్కువ ఉండేటటువంటివి అన్ని కంటెంట్స్ ఉండేటట్టు తీసుకోవాలి. దాన్ని బ్యాలెన్స్డ్ మీల్ అంటారు. ఈటింగ్ దెమ్ ఇన్ ఏ లీజర్లీ మేనర్, నిదానంగా తినాలి. ఆవేశంగా టక అని మింగేయకూడదు. థరోలీ మ్యాస్టికేటింగ్ ద ఫుడ్, నీట్గా నవ్వలాలి. పళ్ళు 32 టీత్స్ ఉన్నాయి కదా మనకి, 32 ఉన్నాయి. సో వాటన్నిటిని యూస్ చేసుకొని మ్యాస్టికేషన్ అనేది నవలటం అనేది చేయాలి. అవాయిడింగ్ టేకింగ్ వైలెంట్ ఎక్సర్సైజ్ సూన్ ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్. వెంటనే మనం తిన్న వెంటనే స్టమక్ నిండా ఫుల్గా డైట్ చేసేసుకొని వెంటనే ఎక్సర్సైజ్లు అనేవి చేయకూడదు. చేసామంటే వెంటనే వామిట్ అవుతుంది. డ్రింకింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ హ్యావింగ్ రెగ్యులర్ బోవెల్ మూమెంట్స్, మనకి ఎక్కువ కూడా వాటర్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. తర్వాత ఏ మోర్ సీరియస్ ఫార్మ్ ఆఫ్ ఇండైజెషన్ ఈజ్ కాజ్డ్ బై స్టమక్ అండ్ డియోడినం అల్సర్స్. సో ఇంకా మళ్ళీ మనకి ఇంకా సీరియస్ ప్రాబ్లం ఏంటంటే అల్సర్ అనేది వస్తుంది. దిస్ కండిషన్ అక్కర్ మోర్ ఆఫన్ ఇన్ పీపుల్ హూ మే బి డిస్క్రైబ్డ్ ఈజ్ హరీడ్ ఆర్ వరీడ్. దస్ అల్సర్స్ అక్కర్ మోర్ ఆఫన్ ఇన్ బిజీ పీపుల్ హూ గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ హరీయింగ్ ఓవర్ మీల్స్ టు రషింగ్ ఫ్రమ్ వన్ యాక్టివిటీ టు అనదర్ వితౌట్ సఫిషియంట్ రెస్ట్. దోస్ హూ ఆర్ ఏబుల్ టు రిలాక్స్, హూ ఆర్ నాట్ continually tensed up, and who live in a slower pace seldom get ulcers. You studied about recent researches in the పెప్టిక్ అల్సర్స్ కాజ్డ్ బై సమ్ బ్యాక్టీరియా ఇన్ క్లాస్ 9. ఆల్రెడీ మనకి అల్సర్స్ అంటే ఏంటో చదివేసి ఉన్నాం కదమ్మా. సో మెయిన్గా ఏమవుద్దంటే చాలామంది ఎవరైతే బిజీ పీపుల్గా టెన్షన్గా ఉంటారో వాళ్ళలో ఎక్కువ ఈ అల్సర్స్ అనేవి వస్తాయి. వాళ్ళు ఏంటంటే రెస్ట్ ఇవ్వరు అనమాట. చాలా స్పీడప్గా తినేయటం, ఏది పడితే అది తినేయటం, ఒక టైం మెయింటైన్ చేయకపోవటం, ఇవన్నీ చేయటం వల్ల అల్సర్ అనేది వస్తుంది. అల్సర్ అంటే ఏం లేదు, ఆ యొక్క ఇంటెస్టైన్ వాల్స్లో వచ్చే చిన్న చిన్న పుండ్లు అనేసి అంటారు అనమాట. చిన్నవి అనమాట, మనకి వూండ్స్ లాగా వస్తాయి అనమాట. దాన్ని అల్సర్ అనేసి అంటారు. ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్ లైఫ్ ప్రాసెస్ require regular adequate amount of food in all organisms. It is not just the intake of food, but it is assimilation and the exploitation of waste that play an important role. Intake of fiber rich food avoids constipation. So constipation అంటే ఏమిటమ్మా, మనం సరిగ్గా ఈ ఆనస్ ద్వారా ఫుడ్ మూవ్మెంట్ అని సరిగ్గా జరగదు. మనం రెగ్యులర్గా వెళ్తాము, వెళ్ళినప్పటికీ కూడా మనం ఫ్రీగా మన మోషన్ అయిపోయింది అనుకుంటాం, కానీ మన స్టొమక్లో చాలా వరకు స్టోరేజ్ అయి ఉంటుంది అన్వేస్టెడ్ మెటీరియల్ అనమాట. అది నిదానంగా ఒక ఏజ్ వచ్చేటప్పటికి బయటపడడం, స్టొమక్ పెయిన్ రావటము, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావటం ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఆ కాన్స్టిపేషన్ అనేది లేకుండా మనము నివారించుకోవాలి అంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగుతూ కొంచెం కేర్ తీసుకోవాలన్నమాట. ఓకేనా? సో దిస్ ఈస్ ద లెసన్ అబౌట్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్స్. ఓకే, కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి డిసీజెస్ డ్యూ టు ద మాల్ న్యూట్రిషన్, అంటే సరిగ్గా మనం న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోవటం వల్ల మనకి ఏ డిసీజెస్ మనం జనరల్గా చూస్తాము అనేది నెక్స్ట్ వీడియోలో నేను కంటిన్యూ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ స్టూడెంట్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. Part 7 continuation, diseases due to malnutrition. We know that food is the main source to maintain biological process in a perfect manner. Our diet should be a balanced one which contains proper amount of carbohydrates, proteins, vitamins, so minerals, salts and fats. 2/3 of world population is affected by food related diseases. Some of them are suffering by consuming high calorific food. Most of them are facing various diseases due to the lack of balanced diet. It is very important to discuss about the food deficiency diseases. సో ఇక్కడ మనం రెండు రకాలైనటువంటి గమనించాం. ఒకళ్ళేమో ఓవర్ ఈటింగ్ ఫుడ్, ఒకళ్ళేమో ల్యాక్ ఆఫ్ ఫుడ్. సో ఓవర్ ఈటింగ్ తిన్నా ప్రాబ్లమే, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా బ్యాలెన్స్డ్ డైట్ మన బాడీకి డిసీజెస్ అనేవి, ఫుడ్ రిలేటెడ్ డిసీజెస్ అనేవి వస్తాయి.
Eating a food that does not have one or more than one nutrients required amount is known as malnutrition. Eating of food ఇది ఇంపార్టెంట్ అమ్మ. malnutrition definition ఇంపార్టెంట్, నోట్ చేసుకొని నోట్బుక్లో రాసేసుకోండి. ఈటింగ్ ఆఫ్ ఫుడ్ దట్ డస్ నాట్ హ్యావ్ వన్ ఆర్ మోర్ దాన్ వన్ న్యూట్రియంట్స్ రిక్వైర్డ్ అమౌంట్ ఈజ్ నోన్ యాజ్ మాల్న్యూట్రిషన్. అంటే మనకేమిటి బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనకి కాంపోనెంట్స్ 3 కూడా మనకి ఎంత నెసెసిటీ అంత ఉండాలి. ఏదైనా ఒక కాంపోనెంట్ ఎక్కువ అవడం, ఒక కాంపోనెంట్ తక్కువ అవడం అలా ఉన్నా కూడా దాన్ని మాల్న్యూట్రిషన్ అంటారు. ఓకేనా. దట్ డస్ నాట్ హ్యావ్ వన్ ఆర్ మోర్ దాన్ వన్ న్యూట్రియంట్స్. ఓకే. పూర్ హెల్త్ విల్ ఫుల్ starvation, lack of awareness of nutritional habitats, socio-economic factors are all the reasons. సో మనకేంటంటే పూర్ హెల్త్ ఒకటి, తర్వాత మనకి స్టార్వేషన్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ న్యూట్రిషనల్ హ్యాబిట్స్ మీద మనకు సరైనటువంటి అవేర్నెస్ లేకపోవటము, ఏది తీసుకోవాలి, ఎలా తినాలనే ఒక ఐడియా లేకపోవటము, తర్వాత కొంతమంది ఎకనామికల్గా కూడా కొంతమంది పాపం వీక్గా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి న్యూట్రిషియస్ ఫుడ్ తినలేరు అనమాట, వాళ్ళు ఉన్నదే తింటారు. సో అలాంటి వాళ్ళు కూడా మెయిన్గా ఇలాంటి మాల్ న్యూట్రిషన్ డిసీజెస్ అనేవి వస్తున్నాయి, ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఫస్ట్ వచ్చి క్యాలరీ మాల్న్యూట్రిషన్, ప్రోటీన్ మాల్న్యూట్రిషన్, ప్రోటీన్ క్యాలరీ మాల్న్యూట్రిషన్. సో క్యాలరీ మాల్న్యూట్రిషన్ ఇక్కడే ఉంది మనకి, క్యాలరీ ప్రోటీన్ క్యాలరీ, అర్థమైందా? సో ఫస్ట్ వచ్చేసి క్వాషియోర్కర్ డిసీజ్, మెరాస్మస్, ఒబేసిటీ. సో క్వాషియోర్కర్ అంటే డ్యూ టు ప్రోటీన్, గుర్తుపెట్టేసుకోండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. క్వాషియోర్కర్ ప్రోటీన్ అని అలా గుర్తుపెట్టుకోండి. క్వాషియోర్కర్ ప్రోటీన్ అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ క్వాషియోర్కర్. Okay, body parts become swollen due to the accumulation of water in the intercellular space, very poor muscle development, swollen legs, fluffy face and difficult to eat, diarrhea, dry skin. These are the symptoms. సో ఇక్కడ చూసారా, క్వాషియోర్కర్ పిల్లలు మనం ఎక్కువగా స్లమ్ ఏరియాస్లో వాటిలో గమనిస్తుంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రోటీన్స్ అనేవి తక్కువ తీసుకుంటారు, కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం ఎక్కువైపోద్ది. ప్రోటీన్స్ అనేవి తక్కువ తీసుకోవటం వల్ల వచ్చేటటువంటి డిసీజ్ క్వాషియోర్కర్. ఈ క్వాషియోర్కర్ వల్ల స్వాలెన్ స్టమక్ వచ్చేసి, డ్రై స్కిన్ వచ్చేస్తుంది, ఫ్లఫీ ఫేస్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా వీటి యొక్క సిమ్టమ్స్ అనమాట. నెక్స్ట్ మెరాస్మస్, ఇది వచ్చేసి డెఫిషియన్సీ ఆఫ్ క్యాలరీస్, ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్. దిస్ ఈస్ ద డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ బోత్ ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్. మెరాస్మస్ అనేది క్యాలరీస్ తర్వాత ప్రోటీన్స్ రెండు తగ్గటం వల్ల వస్తుంది. జనరల్లీ దిస్ డిసీజ్ అకర్స్ వెన్ దెర్ ఈజ్ ఇమీడియట్లీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఆర్ రిపీటెడ్ చైల్డ్ బర్త్స్, లీన్ ఆఫ్ ద వీక్, స్వెల్లింగ్ లిమ్స్, లెస్ డెవలప్మెంట్ మజిల్స్, డ్రై స్కిన్, డయేరియా ఎక్సెట్రా ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ దిస్. ఇది అనమాట మెరాస్మస్. ఇదేంటంటే ఒక్కొక్కసారి కంటిన్యూగా పిల్లల్ని కనేస్తూ ఉంటారు. సో గ్యాప్ ఉండదు అనమాట. మొదలే మదర్స్ వీక్గా ఉంటారు. కంటిన్యూయేషన్ ప్రెగ్నెన్సీ వల్ల కూడా పుట్టే పిల్లలు ఆ రెండు యొక్క డెఫిషియన్సీ వల్ల ఈ రకమైనటువంటి సిమ్టమ్స్తో పుడతారు. దాన్ని మెరాస్మస్ అంటారు. సో క్వాషియోర్కర్, మెరాస్మస్. ఇది వచ్చేసి ఒబేసిటీ. దిస్ ఈజ్ డ్యూ టు ద ఈటింగ్ అండ్ ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీ టేక్. ఇదేంటంటే ఆ ఓవర్ ఈటింగ్ అనమాట. ఇట్ ఈజ్ ఎ బిగ్ హెల్త్ హజార్డ్. చాలామందికి తెలియదు కానీ ఒబ్బలా ఉన్నారు మా పిల్లలు బొద్దుగా అనుకుంటారు, కానీ అది వాళ్ళ హెల్దీయా కాదనేది కూడా చెక్ చేసుకోవాలి. సో ఒబేస్ చిల్డ్రన్ విల్ బీ టార్గెట్ ఆఫ్ మెనీ డిసీజెస్ లైక్ డయేరియా, కార్డియాక్ వాస్కులర్, రీనల్, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ కూడా మనకి చిన్నప్పుడు బాగానే ఉంటారు, కానీ వాళ్ళకి ఏజ్ వచ్చేటప్పటికి ఈ డిసీజెస్ అన్నీ కూడా వాళ్ళకి బయటపడుతూ ఉంటాయి అన్నమాట. జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటము, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవటం వల్ల ఒబేసిటీ అనేది వస్తుంది. తర్వాత వీటిని విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్ అంటారు. ఇది వైటమిన్స్ ఆర్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్, దే ఆర్ మైక్రోన్యూట్రియంట్స్ రిక్వైర్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీ. సో మైక్రోన్యూట్రియంట్స్ అంటారు. వైటమిన్స్ని మనం ఏమంటారంటే మైక్రోన్యూట్రియంట్స్ అంటారు. సో యాక్చువల్లీ వైటమిన్స్ ఆర్ నాట్ సింథసైజ్ ఇన్ ద బాడీ. వీ do not generally suffer from vitamin deficiency. The source of vitamins to our body is through two ways. One is diet and other way is bacteria present in the intestine that synthesize and supplies vitamins to the body. Vitamins are classified into mainly two groups. సో ఈ వైటమిన్స్ అనేవి త్రూ ఫుడ్ ద్వారా వస్తాయి. కొన్ని బ్యాక్టీరియాస్ అనేవి ఇంటెస్టైన్లో ఉండే అవి కూడా మనకి సింథసైజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సప్లైస్ వైటమిన్స్ని బాడీకి సప్లై చేస్తూ ఉంటాయి. సో వైటమిన్స్ అనేవి రెండు రకాలుగా క్లాసిఫై చేశారు, టూ గ్రూప్స్గా. అది వచ్చేసి బి అండ్ సి. వైటమిన్ అంటే వాటర్ డిజాల్వింగ్, ఫ్యాట్ డిజాల్వింగ్ వైటమిన్స్ అంటారు అనమాట. కొన్ని వాటర్లో డిజాల్వ్ అవుతాయి, కొన్ని ఫ్యాట్లో డిజాల్వ్ అవుతాయి. సో వాటిలో వాటిని ఏమంటారంటే వాటర్లో డిజాల్వ్ అంటే వాటర్ సాల్యుబుల్ వైటమిన్, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటారు. ఈ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ వచ్చి బి అండ్ సి. బి కాంప్లెక్స్ అండ్ సి వచ్చి వాటర్ సాల్యుబుల్ అంటారు. మిగతా వచ్చేసి ఫ్యాట్ సాల్యుబుల్, ఏడీఈకే అనేవి ఫ్యాట్ సాల్యుబుల్ అనమాట. అవి ఏంటనేది ఈ టేబుల్లో చూస్తాము.
సో ఫస్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి వైటమిన్స్, బి కాంప్లెక్స్, సిఏడిఈకే వైటమిన్స్. అవి ఎక్కడెక్కడి నుంచి ఏ ఫుడ్ ద్వారా వస్తాయి, రిసోర్సెస్, వాటి యొక్క డిసీజెస్, తర్వాత సిమ్టమ్స్. సో ఫస్ట్ వచ్చేసి థైమిన్ అనేది మెయిన్గా ఫుడ్ సోర్స్ వచ్చేసి సెరల్స్, ఆయిల్స్, సీడ్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ వస్తాయి. తర్వాత మనకి డెఫిషియన్సీ డిసీజ్ వచ్చేసి బెరీ. సో బెరీ వల్ల వామిటింగ్, ఫిట్స్, లాస్ ఆఫ్ హెపటైటిస్ ఇవన్నీ కూడా మనకి పెరాలసిస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో కాబట్టి మనము ఎక్కువ ఇవి తీసుకోవాలి, మన డైట్లో ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత రైబోఫ్లేవిన్ B2. సో ఇవి మిల్క్, ఎగ్స్, లివర్, కిడ్నీ, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ నుంచి వస్తాయి. సో వీటిలో వచ్చేసి డిసీజ్ గ్లాసిటిస్ అంటారు, అంటే ఈ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ గ్లాసిటిస్. మౌత్ క్రాక్స్, తర్వాత రెడ్ అండ్ సోర్ టంగు, ఫోటోఫోబియా, స్కేలీ స్కిన్, అంటే తెలుసు కదా ఇవన్నీ ఈ సిమ్టమ్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి పెల్లాగ్రా. ఈ పెల్లాగ్రా అనేది నియాసిన్ అనే B3 విటమిన్ ఇక్కడ ఇచ్చాడు చూడండి డయాగ్రామ్లో. పెల్లాగ్రా అనేది స్కిన్ డిసీజెస్ అనమాట. స్కిన్ మీద అంతా కూడా మనకి కొంతమంది కనపడతారు మనకి చూస్తే. ఇక్కడ ఇదంతా కూడా ఏంటంటే ఇలాగ స్కిన్ డార్క్గా వచ్చి చాలా ఇలా వస్తుంది అనమాట. ఈ యొక్క పెల్లాగ్రా అనేది డెర్మటైటిస్, డయేరియా, లాస్ ఆఫ్ మెమొరీ, స్కేలీ స్కిన్ ఇవన్నీ కూడా వీటి యొక్క సిమ్టమ్స్. ఇవి కూడా కిడ్నీ తినాలి, లివరు, మీటు, ఎగ్, ఫిష్, ఆయిల్స్, అంటే ముఖ్యంగా నాన్ వెజ్ మెటీరియల్ ఎక్కువగా ఉంది ఇక్కడ. ఓకే, తర్వాత మనకి పైరిడాక్సిన్, B6 విటమిన్, ఇవి ఎక్కువగా సెరల్స్, ఆయిల్స్, సీడ్స్, వెజిటేబుల్స్, మిల్క్, మీటు, ఫిష్, ఎగ్స్, లివర్ నుంచి వస్తాయి. సో ఎనీమియా అంటే మీకు తెలుసు. తర్వాత హైపర్ ఇరిటేషన్, నాసియా, వామిటింగ్, ఫిట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఎనీమియా అంటే మనకి బ్లడ్ తగ్గిపోవడం బాడీలో. సో బ్లడ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మనకి ఊరికే నాసియా వచ్చి, వామిటింగ్ వచ్చి, ఫిట్స్ అనేవి కూడా రావచ్చు. తర్వాత సైనోకోబాలమిన్. సో ఇది B12, ఇది వెరీ ఇంపార్టెంట్. B6, B12. సో ఇవి వచ్చేసి మెయిన్ బిట్స్లో అడుగుతూ ఉంటారు, B6, B12. తర్వాత దీని వచ్చేసి పెర్మిషియస్ ఎనీమియా అనేసి అంటారు. ఇది మెయిన్గా మనకి బ్యాక్టీరియా ద్వారా సింథసైజ్ అవుద్ది అనమాట. సో సైనకోబాలమైన్ అనేది ఏ ఫుడ్ నుంచి కాకుండా జనరల్గా మనకి సింథసైజ్ అవుతుంటుంది బాడీలో, అందుకని ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత లీన్, వీక్, లెస్ అపెటైట్ అనేది వస్తుంది. ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా మనకి లీఫ్, మీట్ వీటి నుంచి వస్తాయి. ఇది కూడా ఎనీమియానే. సో డయేరియా, లాస్ ఆఫ్ ల్యూకోసైడ్స్, ఇంటెస్టైనల్ మ్యూకస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. సో మనకి మెయిన్గా చూసుకున్నట్లయితే ఇవంతా కూడా ఏంటంటే మీకు రిసోర్సెస్ అనమాట. ఇవన్నీ కూడా రిసోర్సెస్, అర్థమవుతున్నాయి కదమ్మా. వీటి ద్వారా మనకి విటమిన్ అనేది వస్తుంది. ఇవి ఎప్పుడైతే మన ఫుడ్లో తగ్గుతాయో ఆ డెఫిషియన్సీ వల్ల మనకి విటమిన్ డిసీజెస్ వస్తాయి. ఓకేనా, విటమిన్ అనేది మనం వీఆర్ రిసోర్సెస్ ఫర్ దిస్ విటమిన్ అండ్ మనం ఎప్పుడైతే ఈ రిసోర్సెస్ సరిగ్గా తినమో ఈ డిసీజ్ వస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనీమియా అనేది మెయిన్గా ఈ ఎనీమియా దేనివల్ల వస్తుంది? 3. ఓకే, B6, B12, ఫోలిక్ యాసిడ్. ఇలా గుర్తుపెట్టుకోండి మీరు, డిసీజ్ని బట్టి విటమిన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత బర్నింగ్ ఫీట్ అంటే అరికాళ్ళు మండటం అనమాట. సో మెయిన్గా వాకింగ్ ప్రాబ్లమ్స్, స్ప్రెయిన్ దేనివల్ల వస్తుంది? ప్యాంటోనిక్ యాసిడ్ అనమాట, ప్యాంటోథెనిక్ యాసిడ్. సో ఈ ప్యాంటోథెనిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఇంతవరకు బయోటిన్, ప్యాంటోథెనిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్, సైనకోబాలమిన్, పైరిడాక్సిన్, యాసిన్, రైబోఫ్లోవిన్, థైమిన్ వీటన్నింటినీ కూడా B కాంప్లెక్స్ అంటారు. ఇవన్నీ కూడా B విటమిన్ కిందకే వస్తాయి. ఓకేనా, సో వీటిని B కాంప్లెక్స్ అంటారు. సో తర్వాత వచ్చి బయోటిన్ వచ్చేసి మనకి బయోటిన్ అనే విటమిన్ పల్సెస్, నట్స్, వెజిటేబుల్స్, లివరు, మిల్క్, కిడ్నీ ఈ ఫుడ్ మెటీరియల్ తీసుకోవటం వల్ల బాడీకి బయోటిన్ అనే వైటమిన్ వస్తుంది. ఒకవేళ ఇవి కనుక మన డైట్లో తగ్గినట్లయితే ఫుడ్ మెటీరియల్స్ మనకి డెఫిషియన్సీ వల్ల మనకి నర్వ్స్ డిజార్డర్స్ అనేవి వస్తాయి. ఈ నర్వ్స్ డిజార్డర్స్ వల్ల మనకి ఏ సిమ్టమ్స్ వస్తాయి? ఫెటిగ్ వస్తుంది, మెంటల్ డిప్రెషన్ వచ్చి, మజిల్ పెయిన్స్ అనేవి ఎక్కువగా మనకి వస్తుంది. ఇలాంటి సిమ్టమ్స్ మనం చూసుకున్నప్పుడు మనకు కొంచెం బయోటిన్ అంటే ఇవి డైరెక్ట్గా మన ఫుడ్ ద్వారా దొరకపోయినా మనకి B కాంప్లెక్స్ టాబ్లెట్స్ అవి ఉన్నాయి కదా, మనం ఒకసారి ఫిజిషియన్ని, డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మనం వాడుకోవచ్చు. తర్వాత లేదంటే జనరల్గా కొనుక్కొని మనం ఈ ఫుడ్ని ఎక్కువగా తీసుకున్నట్లయితే మనకి డెఫిషియన్సీ రాదు, ఈ డిసీజెస్ అనేవి రావు. తర్వాత మనకి ఇది C విటమిన్, ఆస్కార్బిక్ యాసిడ్ అంటారు. B కాంప్లెక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఆస్కార్బిక్ యాసిడ్, C విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఆస్కార్బిక్ యాసిడ్. ఇది మెయిన్గా మనకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లోను, సిట్రస్ ఫ్రూట్స్, స్ప్రౌట్స్ ఎక్కువ తినాలంటే మొలకెత్తిన గింజలు అలాంటివి ఎక్కువగా తింటూ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, సిట్రస్ ఫ్రూట్స్ అంటే లెమన్ అలాంటివన్నీ తీసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డిసీజ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్కర్వీ. వాట్ ఈస్ స్కర్వీ? విచ్ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ అని అడుగుతారు క్వశ్చన్. సో C విటమిన్ అని రాయాలి. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ C విటమిన్ అని కూడా అడుగుతారు. ఆస్కార్బిక్ యాసిడ్, వాటి యొక్క సోర్సెస్ అని కూడా అడుగుతారు. దీని మీద ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది. సో డిలే ఇన్ హీలింగ్ ఆఫ్ వూండ్స్, ఫ్రాక్చర్స్ ఆఫ్ బోన్స్ ఒకసారి ఫ్రాక్చర్ అయినప్పుడు కొంచెం అది రికవరీ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. ఏదైనా వూండ్ వచ్చినా కూడా మనకి హీల్ అవ్వదు తొందరగా. C విటమిన్ వల్ల మనకు వచ్చేటటువంటి డిసీజ్ ఏంటంటే C విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ఏంటంటే స్కర్వీ. వాటి యొక్క సిమ్టమ్స్ ఏంటంటే వాటి యొక్క సిమ్టమ్స్ ఇవి. తర్వాత అవి ఎక్కడ C విటమిన్ దొరుకుతుంది అంటే వీటి
మెటీరియల్లో దొరుకుతుంది, సోర్స్ అంటారు దాన్ని. తర్వాత రెటినాల్, ఇది ఏ విటమిన్, ఇది వచ్చేసి ఏ విటమిన్. ఈ ఏ విటమిన్ మనం ఏమి ఫుడ్ తింటే వస్తుంది అంటే లీఫీ వెజిటేబుల్స్, క్యారెట్, టొమాటో, పంప్కిన్, పపాయ, మ్యాంగో, మీట్, ఫిష్, ఎగ్, లివర్, మిల్క్, కర్డ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్, ఇవన్నీ కూడా సోర్స్ ఆఫ్ సి విటమిన్. ఇవి కనుక తింటూ ఉంటే రెగ్యులర్ డైట్లో మనకి ఏ విటమిన్ అనేది వస్తుంది అనమాట. ఈ ఏ విటమిన్ డెఫిషియన్సీ బాడీలో తగ్గినట్లయితే మనకి స్కిన్ సంబంధించినటువంటి డిసీజెస్ అనేవి వస్తాయి. సో ఈ యొక్క డిసీజ్ యొక్క మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే నైట్ బ్లైండ్నెస్, అంటే ఏంటంటే రాత్రిళ్ళు కళ్ళు కనపడవు. పగలు మామూలుగా సన్లైట్ ఉన్నంత వరకు బాగుంటుంది అనమాట, కళ్ళు ఒకసారి డార్క్ అయిపోయింది అనుకోండి పాపం వాళ్ళకి మసగగా కనిపిస్తుంది, దాన్ని నైట్ బ్లైండ్నెస్ అనేసి అంటారు. తర్వాత గ్జిరోప్థాల్మియా, కార్నియా ఫెయిల్యూర్, స్కేలీ స్కిన్, గ్జిరోప్థాల్మియా, కార్నియా ఇవన్నీ ఏంటంటే మనకి ఐ బాల్స్ ఉంటాయి కదా, ఐ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట. వాటర్ ఎప్పుడు రిలీజ్ అవుతూ ఉండాలి వాటర్ ఐలో. సో అవి డ్రై అప్ అయినప్పుడు మనకి గ్జిరోప్థాల్మియా అని, కొన్ని కార్నియా ఉంటుంది కదా మనకి ఐలో, ఆ కార్నియాలో మనకి ఏదైనా ఫెయిల్యూర్స్ రావటం, స్కేలీ స్కిన్ రావటం, ఇవన్నీ కూడా మనకి రెటినాల్ అనే ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఈ వచ్చే డిసీజ్ యొక్క సిమ్టమ్స్. నెక్స్ట్ వచ్చేసి డి విటమిన్ క్యాల్సిఫెరాల్. మీరు నేర్చుకోవాల్సింది ఈ టేబుల్లో ఏంటంటే సైంటిఫిక్ నేమ్స్ ఆఫ్ ద వైటమిన్స్ అనేది నేర్చుకోవాలి. ఒకసారి డైరెక్ట్ క్యాల్సిఫెరాల్ అని ఇస్తాడు, మీరు మర్చిపోయారు అనుకోండి అది డి విటమిన్ అని రాయలేరు బిట్లో. ప్లస్ రెటినాల్ ఏ విటమిన్, ఆస్కార్బిక్ యాసిడ్ అంటే సి విటమిన్, అది గుర్తుపెట్టుకోవాలి బాగా. ఈ క్యాల్సిఫెరాల్ వల్ల మనకి రికెట్స్ అనే డిసీజ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ విటమిన్, తర్వాత డి విటమిన్, సి విటమిన్ మీద ఎక్కువగా వస్తూ ఉంటాయి. బి విటమిన్ కూడా వస్తుంది, దీంట్లో ఎనీమియా ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఓకే, గ్లాస్టిస్, పెల్లాగ్రా, ఇది కూడా చాలా ఇంపార్టెంటే. ప్రతిదీ ఇంపార్టెంటే వైటమిన్స్లో, ప్రతి పాయింట్ని మీరు మైండ్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ రికెట్స్ అనేది డిసీజ్ వస్తుంది. సో మనకి ఏ ఫుడ్ నుంచి డి విటమిన్ దొరుకుతుంది అంటే లివరు, ఎగ్, బటరు, కార్డ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్, మార్నింగ్ సన్ రైస్ వల్ల. సో మార్నింగ్ సన్ రైస్ ఇస్ ద మెయిన్ న్యాచురల్ సోర్స్ అనమాట. సో అందుకని మార్నింగ్ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్న చిన్న ఎక్సర్సైజ్, అంటే ఎర్లీ మార్నింగ్ అలా చేయమన్నారు కదా మా మేడం, మార్నింగ్ 11 o'clock చేశారంటే ఇప్పుడున్నటువంటి సన్లైట్ కింద కళ్ళు తిరిగి పడటం గ్యారంటీ, మనకి అది వస్తుంది అనమాట, సన్ స్ట్రోక్. కాబట్టి ఎర్లీ మార్నింగ్ బిఫోర్ 8, ఓకే, ఇంకా 5 o'clock 6 o'clock అలా సన్ రైజ్ జరుగుతున్నప్పుడు మనం చిన్న ఎక్సర్సైజులు చేస్తే మనకి డి విటమిన్ అనేది న్యాచురల్గా నేచర్ నుంచి వస్తుంది అనమాట. సో మనకి ఇది ఒక డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల మనకి ఏమొస్తుంది, రికెట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దీని మెయిన్ కూడా వచ్చేసి ఇంప్రాపర్ ఫార్మేషన్ ఆఫ్ బోన్స్, నాక్నెస్, స్వోలెన్ రిస్ట్స్, డిలేడ్ డెంటిషన్, వీక్ బోన్స్ మీద డెంట్ అంటే టీత్ మన పళ్ళు. సో ఆ టీత్ మీద సంబంధించినటువంటిది బోన్స్ యొక్క డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. తర్వాత ఈ విటమిన్ టోకోఫెరాల్. సో ఈ విటమిన్ మనకి రిసోర్సెస్ ఏంటంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్ప్రౌట్స్, మీట్, ఎగ్, సన్ఫ్లవర్ ఆయిల్. సో స్ప్రౌట్స్ అనేవి తినటం చాలా మంచిది, చాలా వాటికి ఇవి రిసోర్స్గా ఉన్నాయి, చాలా వైటమిన్స్ కదా. తర్వాత ఇది ఒక డెఫిషియన్సీ ఆఫ్ ఈ విటమిన్ వల్ల మనకి ఫెర్టిలిటీ డిజార్డర్స్ అనేవి వస్తాయి. సో స్టెరిలిటీ ఇన్ మేల్స్, అబార్షన్స్ ఇన్ ఫిమేల్స్, అంటే అబార్షన్ అంటే ప్రెగ్నెన్సీ నిలవదు అనమాట, పిల్లలు పుట్టకుండా మధ్యలోనే చనిపోవటం, పిల్లలు అబార్షన్ అయిపోవటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. తర్వాత ఫైలోక్వినైన్, కే విటమిన్. సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, మిల్క్ ఆర్ ద రిసోర్సెస్ ఫర్ కే విటమిన్. సో ఏ డిఫిషియన్సీ ఆఫ్ డిసీజ్ ఏదంటే బ్లడ్ క్లాటింగ్. సో డిలే ఇన్ బ్లడ్ క్లాటింగ్, ఓవర్ బ్లీడింగ్. సో మనకి ఏదన్నా కట్ అయింది అనుకోండి బాడీ పార్ట్, బ్లడ్ అనేది ఇమీడియట్గా రిలీజ్ అవుతుంది, అది టైం పడుతుంది అనమాట క్లాటింగ్ అవ్వటానికి. ఓకే, సో బ్లడ్ క్లాటింగ్ లేదా ఓవర్ బ్లీడింగ్ కూడా అవ్వచ్చు విటమిన్ కే డెఫిషియన్సీ వల్ల. సో ఇవంతా కూడా మనకి ఇంతటితో మనకి ఫస్ట్ టాపిక్ అనేది అయిపోయిందమ్మా, 10th class ఫస్ట్ చాప్టరు. ఇది వచ్చేసి కీవర్డ్స్. తర్వాత వీ హ్యావ్ లెంట్ అనేది ఇక్కడ ఉంది. సో ఈ వీ హ్యావ్ లెంట్ అనేది మెయిన్ పాయింట్స్ ఫాస్ట్గా చెప్పేస్తానమ్మా. Autotrophic nutrition involves in the take of simple inorganic materials like some minerals and from the soil, some gases from the air by using the external energy sources like sun to synthesize complex high energy organic materials. సో మన ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ అనేది ఎలా జరుగుతుందంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని, సన్లైట్ని, పిగ్మెంట్స్ని యూటిలైజ్ చేసుకొని ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి. ఫోటోసింథసిస్ ఇస్ ద ప్రాసెస్. సో ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్లో మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఫోటోసింథసిస్. సో ఇది వచ్చేసి మెయిన్గా లివింగ్ ప్లాంట్ సెల్స్ కంటైనింగ్ క్లోరోఫిల్ ప్రొడ్యూసెస్ సబ్స్టెన్స్ glucose starch from carbon dioxide on water by using light energy. Plants release oxygen as a waste product during photosynthesis. సో ఇది మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్. సో ఇక్కడ మనకి ఫోటోసింథసిస్ యొక్క ఫార్ములా 6CO2 + 12H2O gives rise to light, క్లోరోఫిల్, మనకి గ్లూకోజ్ వస్తుంది, తర్వాత వాటర్ రిలీజ్ అవుతుంది, ఆక్సిజన్ కూడా బయటకు వస్తుంది. ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్ వచ్చేసి లైట్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఫోటోసింథటిక్ పిగ్మెంట్, క్లోరోఫిల్. సో క్లోరోప్లాస్ట్ ఆర్ ద సైట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఎక్కడ జరుగుతుంది సెల్లో అంటే
మెయిన్గా క్లోరోప్లాస్ట్ అనేటువంటి ఆర్గనెల్లో జరుగుతుంది. తర్వాత లైట్ రియాక్షన్ అనేది టేక్స్ ప్లేస్ ఇన్ గ్రానాలో లైట్ రియాక్షన్ జరుగుతుంది. తర్వాత లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ వచ్చేసి స్ట్రోమాలో జరుగుతుంది, ఇంపార్టెంట్ ఇది. తర్వాత ద ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ద ఫోటోసింథసిస్ వచ్చి గ్లూకోజ్, వాటర్, ఆక్సిజన్. వాట్ ఆర్ ద ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ అడుగుతారు. దిస్ ఇస్ ఆల్సో ఎవ్రీ పాయింట్ ఇస్ ఇంపార్టెంట్. ఇది ఇంకా ఇంపార్టెంట్, గన్ షాట్ అన్నట్టు. డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్ ద ఇంపార్టెంట్ ఈవెంట్స్ విచ్ అక్కర్ ఇన్ ద క్లోరోప్లాస్ట్ ఆర్ కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ టు ద కెమికల్ ఎనర్జీ, స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్, రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్స్. ఇదే మెయిన్ డైజెషన్ అండ్ ఫోటోసింథసిస్లో జరిగేటటువంటి మెయిన్ ప్రాసెస్. ఇంతవరకు ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్. తర్వాత మనకి హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? అవి ఓన్గా ఫుడ్ని ప్రిపేర్ చేసుకోలేవు. సో ఫార్మ్ ఆఫ్ న్యూట్రిషన్ డిఫర్స్ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ని, ఆర్గానిజమ్స్ని, స్ట్రక్చర్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్, వీటన్నిటి కూడా డిపెండ్ అయి ఉంటాయి. ఇన్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ ద ఫుడ్ మే టేకెన్ బై ద ఎంటైర్ సర్ఫేస్ బై ద కాంప్లెక్స్ టు ద ఆర్గనైజ్ ఇంక్రీజ్ డిఫరెంట్ పార్ట్స్. ఇక్కడ మనకి సింగిల్ సెల్డ్ దాంట్లో ఏమవుతుందంటే ఫుడ్ ఇంటేక్ అయిన తర్వాత అది మొత్తం బాడీ అంతా తిరుగుతూ రొటేట్ అవుతూ డైజెషన్ అవుతుంది. ద లార్జ్ కాంప్లెక్స్లో ఏమవుతుంది? ఫుడ్ మాలిక్యూల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ ఎక్సెట్రా ఆర్ బ్రోకెన్ డౌన్ into simple molecules before they are absorbed utilized the animals. This process of breakdown of complex molecules into simple molecules is called digestion. What is the definition of digestion అంటే ఇదన్నమాట, కాంప్లెక్స్ టు సింపుల్ మాలిక్యూల్స్గా ఫుడ్ టర్న్ అవ్వటం. ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ద ఫుడ్ ఈటెన్ ఈస్ బ్రోకెన్ డౌన్ ఇన్ వేరియస్ స్టెప్స్ ఇన్ ద ఎంజైమ్స్. సో మనకి డైజెస్టివ్ గ్లాండ్స్ ద్వారా ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి ఆ ఎంజైమ్స్ అనేవి వేరియస్ ప్రాసెస్ ద్వారా ఫుడ్ని డైజెషన్ అనేవి చేసే దానిలో ఈ హ్యూమన్ బీయింగ్స్ అనేది డైజెషన్ అలా జరుగుతూ ఉంటుంది అనమాట. మెయిన్ ఎలిమెంటరీ కెనాలు, తర్వాత ఇవన్నీ స్మాల్ ఇంటెస్టైన్ అనేది అబ్జార్ప్షన్లోనే ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ ఇన్క్లూడ్స్ ద ఎలిమెంటరీ ట్రాక్ టు సెవరల్ అసోసియేటెడ్ ఆర్గాన్స్. వాటి వచ్చేసి ఈ డైజెస్టివ్ సిస్టంలో మనకి మెయిన్గా జరిగేవి ఏంటంటే ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, డెఫికేషన్. సో ఇంజెషన్ అంటే ఏంటంటే టేకింగ్ ఫుడ్ ఇంటూ ద బాడీ, ఫుడ్ని తీసుకోవడం ఇంజెషన్. డైజెషన్ అంటే బ్రేకింగ్ డౌన్ కాంప్లెక్స్ టు సింపుల్ అనమాట. అబ్జార్ప్షన్ అంటే ఏమిటి? మనకి స్మాల్ ఇంటెస్టైన్లో ఫుడ్ అనేది అబ్జార్బ్ అవ్వటము, అది డైరెక్ట్ సర్క్యులేటరీ సిస్టమ్, సర్క్యులేషన్ అంటే బ్లడ్లోకి వెళ్ళటము. డెఫికేషన్ అంటే ప్యాసేజ్ ఆఫ్ అన్డైజెస్టెడ్ మెటీరియల్ ఫ్రమ్ ద బాడీ టు ద వే ఆఫ్ యానస్ ద్వారా బయటికి వచ్చేయటము. సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కామెంట్స్లో. మీరు ఏదైనా పెట్టినట్లయితే తిరిగి ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ లెసన్ అయిపోయింది. దీంట్లో మనకి డయాగ్రామ్స్, ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ వచ్చేసి మెయిన్ బిట్స్ వచ్చేసి ఈ దీంట్లో వైటమిన్స్ వస్తుంటాయి, ఇది ఇంపార్టెంట్. తర్వాత డయాగ్రామ్స్ చూసుకున్నట్లయితే డైజెస్టివ్ సిస్టము కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. హాస్టోరియా ఇలాంటివి. తర్వాత ఈ క్లోరోప్లాస్ట్ ఇంపార్టెంటే, డయాగ్రామ్స్ ఇది ఇంపార్టెంటు. సో ఈ డయాగ్రామ్స్ 3 ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ యాక్టివిటీస్ని కొంచెం జనరల్గా అర్థం చేసుకొని మనం నీట్గా కూడా రాసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి పెద్ద కష్టమైంది అయితే ఇది కూడా ఇంపార్టెంట్ అనమా ఇస్తూ ఉంటారు. సో ఇదన్నమాట లెసను. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కొంచెం కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ విల్ కంటిన్యూ ద సెకండ్ లెసన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ స్టూడెంట్స్.